హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళలో ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. నెక్స్ట్ నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనే వాటిని మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. నిన్న ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో చేశాను. అలాగే మీకు సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ప్రిపేర్ అవ్వాలనే దాని మీద కూడా వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి రీసెంట్ వీడియోస్లోకి వెళ్ళి అయితే చూడండి. జోన్ వైజ్ గా పోస్టులు అయితే విడుదల చేయలేదు. అలాగే మనకి పరీక్ష అనేది తెలుగు లాంగ్వేజ్ లో కూడా ఉంటుంది. చాలా మంది డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఎగ్జామినేషన్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇవైతే గమనించండి. సో అప్లై చేయడానికి మీరు ఆర్ఆర్బికి సంబంధించిన ఏదో ఒక జోన్ వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు. అన్నిటికీ కూడా అప్లై లింక్ ఒకటే ఉంటుంది. నేను ఎగ్జాంపుల్ కి ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్ ఓపెన్ చేశాను. ఇక్కడ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రైట్ సైడ్ కనబడతాయి. దానిపైన అప్లికేషన్ ఫర్ కానిస్టేబుల్ ఎస్ఐ అని చెప్పి క్లిక్ హియర్ ఫర్ లింక్ అని అయితే ఉంది కదా. దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. సో అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీరు రైల్వే 2024లో విడుదలైన అసిస్టెంట్ లోకో పైలట్ కానీ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 కానీ మీరు అప్లై చేసి ఉంటే కనుక మీరు ఆల్రెడీ వెబ్సైట్లో ఆర్ఆర్బి apply.government.in వెబ్సైట్లో మీకు అకౌంట్ అయితే క్రియేట్ అయితే ఉంటుంది. మీకు ఏఎల్పి కానీ టెక్నీషియన్ కానీ మీరు ఆల్రెడీ అకౌంట్ క్రియేట్ చేసుకుని అప్లై చేసి ఉంటారు కాబట్టి అటువంటి వాళ్ళు ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసి డైరెక్ట్ గా ఆల్రెడీ హ్యావ్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేసి సో మీ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయిపోయి డైరెక్ట్ గా మీరు ఆర్పిఎఫ్ ఎస్ఐ లేదా కానిస్టేబుల్ కి అప్లై చేయొచ్చు. ఎస్ఐ కానిస్టేబుల్ రెండింటికి కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే రెండింటికి కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే సపరేట్ అప్లికేషన్స్ పెట్టి సపరేట్ గా ఫీజు అనేది పే చేయాలి. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోతే ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ మొబైల్ నంబర్ డేట్ ఆఫ్ బర్త్ క్యాప్చా ఎంటర్ చేసి ప్రొసీడ్ అయితే మీకు పాస్వర్డ్ అనేది అయితే రిట్రీవ్ అయితే అవుతుంది. సో వాళ్ళు డైరెక్ట్ గా ఎస్ఐఆర్ కానిస్టేబుల్ లింక్ మీద క్లిక్ చేసి మీరు అప్లై ప్రాసెస్ చేయొచ్చు. లేదా నేను ఇప్పటిదాకా ఏఎల్పి టెక్నీషియన్ అసలు అప్లై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం 2024లో ఆర్పిఎఫ్ కోసమే నేను వెబ్సైట్ ఓపెన్ చేశాను అనుకునే వాళ్ళు ఇక్కడ అప్లై దగ్గరికి వెళ్ళి క్రియేట్ అన్ అకౌంట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, ఇక్కడ క్లియర్ గా చెప్పాడు చూడండి. ఆల్రెడీ ఐఎల్పి టెక్నీషియన్ అప్లై చేసి ఉంటే మళ్ళీ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, దాంతో లాగిన్ అయ్యి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అలాగే మీరు ఆర్పిఎఫ్ కి ఎస్ఐఆర్ కానిస్టేబుల్ రెండింటిలో ఏదో ఒకటి అప్లై చేసినా మళ్ళీ ఆ లాగిన్ అయిన అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మళ్ళీ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానిస్టేబుల్ కి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకుంటే అదే అకౌంట్ తో లాగిన్ అయిపోయి ఎస్ఐ కూడా డైరెక్ట్ గా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే, సో మీరు ఇక్కడ డీటెయిల్స్ అనే వాటిని మిస్టేక్స్ లేకుండా కేర్ఫుల్ గా 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఏదైతే ఉంటుందో 10వ తరగతి మార్క్ లిస్ట్ అనేది దాని పక్కన పెట్టుకుని మిస్టేక్స్ లేకుండా దాంట్లో ఉన్న విధంగానే మీరు ఫిలప్ చేయాలి. కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఏదైతే ఉందో ఇండియా అనేది సెలెక్ట్ చేసుకోండి. మీ 10వ తరగతి మెట్రికులేషన్ 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా మిస్టేక్ లేకుండా స్పేసెస్తో సహా అక్కడ స్పేస్ ఉంటే స్పేస్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్, ఎలా అయితే 10th మార్క్ లిస్ట్లో ఉంటుందో మిస్టేక్ లేకుండా అదే విధంగా మీ ఫుల్ నేమ్ని ఎంటర్ చేయండి. రీటైప్ ఫుల్ నేమ్ దగ్గర మరొకసారి మీ నేమ్ని ఎంటర్ చేయండి. మీరు కనుక ఏదైనా కారణం వల్ల పేరు చేంజ్ అయితే కనుక ఇక్కడ ఎస్ అని చెప్పి ఆ చేంజ్ అయిన నేమ్ అనే దాన్ని అయితే మీరు ఎంటర్ చేయండి. ఓకే, జనరల్గా మనకి లేడీస్ ఎవరైతే మ్యారేజ్ అయిన తర్వాత కానీ లేదా కొన్ని కారణాల వల్ల కొంతమంది నేమ్ చేంజ్ చేసుకుంటారు కదా, అటువంటి వాళ్ళు మాత్రం ఎస్ అని చెప్పి ఎంటర్ చేయండి. మిగతా వాళ్ళు నో అని పెట్టండి. అలాగే మీ 10వ తరగతి మార్క్ లిస్ట్ లో ఉన్న విధంగా డేట్ ఆఫ్ బర్త్ ని మీరు ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఇక్కడ క్యాలెండర్ బొమ్మ మీద క్లిక్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ని ఇక్కడ ఈ విధంగా ఇయర్ మీద క్లిక్ చేసి ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ అనేది, ఏ మంత్ ఆ మంత్, ఏ మంత్ అయితే ఆ డేట్ అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే రీటైప్ దగ్గర మరొకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ ని సెలెక్ట్ చేసుకోండి. జెండర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేయండి. రీసెలెక్ట్ దగ్గర మరొకసారి జెండర్ ని సెలెక్ట్ చేయండి. అలాగే ఫాదర్ నేమ్ ఏదైతే ఉందో 10వ తరగతి మార్క్ లిస్ట్ లో ఉన్న విధంగా యాస్టీస్ ఫాదర్ నేమ్ ని ఎంటర్ చేయండి. రీటైప్ ఫాదర్ నేమ్ దగ్గర యాస్టీస్ గా మరొకసారి ఫాదర్ నేమ్ అనే దాన్ని అయితే మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. 10th మార్క్ లిస్ట్ లో ఏ విధంగా అయితే మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ ఉంటాయో అదే విధంగా మీరు మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ కూడా 10th మార్క్ లిస్ట్ లో ఉన్న విధంగా ఎంటర్ చేయండి. రీటైప్ దగ్గర మరొకసారి మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ కొంతమందికి 10th క్లాస్ లో మదర్ నేమ్ లేకపోతే కనుక మీ మదర్ యొక్క ఆధార్ కార్డ్, ఐడి కార్డ్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మీ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. అలాగే ఆధార్ వెరిఫికేషన్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అని చెప్పి క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ డీటెయిల్స్ అక్కడ డిస్ప్లే అవుతాయి. మీ ఆధార్ డీటెయిల్స్ 10th మార్క్ లిస్ట్ రెండు కూడా ఒకటే విధంగా ఉన్నాయా లేవదా అని చెప్పి అక్కడ అడుగుతుంది. ఒకటే విధంగా ఉంటే టిక్ మార్క్ చేసి మీరు వెరిఫై అయితే చేయాల్సి ఉంటుంది. లేదా చేంజ్ ఏదైనా ఉంటే ఆధార్ కార్డ్లో మిస్టేక్స్ ఉంటే కనుక
మీరు అక్కడికి వెళ్లి మీరు ఏదైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని మనకి టిక్ మార్క్ తీసేసి అక్కడైతే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. మోస్ట్‌లీ ఆధార్ కార్డ్‌లో అన్నీ కూడా 10థ్ మార్క్ లిస్ట్‌లో ఉన్న విధంగా ఉండేలా మీరు ఆధార్ కార్డ్‌ని సెట్ చేసుకోండి. ఎవరికైనా మిస్టేక్స్ ఉంటే గనక మీరు ఆధార్ సెంటర్ దగ్గరికి వెళ్లి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు డీటెయిల్స్ అయితే కరెక్ట్ చేస్తారు. మాక్సిమం 3, 4 డేస్ ఆర్ మహా అయితే 1 వీక్ లోపులోనే మీకు కరెక్షన్ అయితే అయిపోతుంది. కరెక్షన్ అయిపోయిన తర్వాత మీరు ఏదైనా నెట్ సెంటర్‌కి వెళ్ళినట్లయితే వాళ్ళు ప్రింట్ తీసి కలర్ ప్రింట్ అనేది మీకు లామినేషన్ చేసి ఆధార్ కార్డ్ అప్డేటెడ్ ఆధార్ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకే. మీరు ఈ విధంగా మీరు ఐడీ కార్డ్, ఆధార్ కార్డ్ అనే కాదు పాన్ కార్డ్ ఏదో ఒక కార్డ్ అనేది యాజ్ ఇట్ ఈస్‌గా మిస్టేక్స్ లేకుండా మీ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఫోటో క్లియర్‌గా ఉండేలా 10థ్ మార్క్ లిస్ట్‌లో ఉన్న విధంగా గనక మీరు సెట్ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఫ్యూచర్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ గాని, ఎగ్జామినేషన్ ఎంట్రన్స్ అప్పుడు గాని మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. ఓకే. ఆ విధంగా మీరు ఏదో ఒక ఐడీ కార్డ్ అనేది అయితే మిస్టేక్స్ లేకుండా ఉన్నది ప్రిపేర్ చేసుకోండి. అలాగే కాంటాక్ట్ డీటెయిల్స్ దగ్గర మీకు వర్కింగ్‌లోని ఈమెయిల్ ఐడీ ఇచ్చుకోండి. చాలామంది పాస్వర్డ్ మర్చిపోతూ ఉంటారు. రికవరీ కూడా చేయలేరు. కాబట్టి ఒకసారి మీరు ఇచ్చే ముందు మీ మెయిల్ ఐడీతో లాగిన్ అయ్యి వర్క్ చేస్తుందా లేదా పాస్వర్డ్ అవన్నీ గుర్తున్నాయా లేవా అని కన్ఫర్మ్ చేసుకొని వర్కింగ్‌లో ఉన్న ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయండి. ఈమెయిల్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. అలాగే మొబైల్ నంబర్‌ని ఎంటర్ చేస్తే మొబైల్‌కి ఓటీపీ వస్తుంది. ఆ మొబైల్‌కి ఓటీపీ ఏదైతే వచ్చిందో దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో, ఆధార్, మొబైల్, ఈమెయిల్ అయితే వెరిఫై అవుతాయి. తర్వాత మీరు ఒక పాస్వర్డ్ అనేది అయితే సెట్ చేసుకోవాలి. ఓకే. ఎగ్జాంపుల్‌కి మీకు ఏ క్యాపిటల్ బీసీ @123 అంటే ఇక్కడ ఒక క్యాపిటల్ ఉండాలి. అలాగే ఆల్ఫాబెట్ ఉండాలి. ఒక స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి. అలాగే నంబర్స్ ఉండాలి. ఈ విధంగా అన్నీ మిక్స్ అయ్యే విధంగా మీరు ఇలాగే సెట్ చేసుకోమని కాదు. ఒక ఎగ్జాంపుల్‌కి మీకు చూపిస్తున్నాను. లేదా ఏబీసీ 123 ఎలాగైనా సెట్ చేయొచ్చు. ఒక క్యాపిటల్, ఒక ఆల్ఫాబెట్ అలాగే మనకి నంబర్, స్పెషల్ క్యారెక్టర్ ఇవన్నీ ఉండే విధంగా ఒక పాస్వర్డ్‌ని అయితే మీరు సెట్ చేసుకోండి. ఓకే. క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్, నంబర్స్ ఇదే విధంగా పాస్వర్డ్‌ని సెట్ చేసుకొని, పాస్వర్డ్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర మరొకసారి పాస్వర్డ్‌ని ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేయండి. ఒకసారి మీరు పైకి వెళ్లి అన్ని డీటెయిల్స్ కూడా 10థ్ మార్క్ లిస్ట్‌లో ఉన్న విధంగా ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఫిలప్ చేశారా లేదా అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, మీరు ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ అకౌంట్ అయితే క్రియేట్ అయితే అవుతుంది. ఓకే. సో, ఇక్కడితో మీకు అకౌంట్ క్రియేట్ అయినట్టుగా మీకు వస్తే మెసేజ్ కూడా వస్తుంది. కన్ఫర్మ్ చేసుకోండి. సో, అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత సేమ్ ఇందాక పైన క్రియేట్ అకౌంట్ అప్లై అని ఉంది కదా! సో, లాగిన్ క్లియర్ మీద క్లిక్ చేసి మీ అకౌంట్ క్రియేట్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ క్యాప్చా చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఓకే. లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డీటెయిల్స్‌లో చాలామంది అడుగుతున్న డౌట్ పేపర్ తెలుగులో ఉంటుందా లేదా అని. మీకు ఇంగ్లీష్, హిందీతో పాటుగా 13 రీజనల్ లాంగ్వేజెస్‌లో కూడా పరీక్ష ఉంటుంది. అంటే తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. సో, ప్రాబ్లమ్ అయితే లేదు. ఇక్కడ ఆన్‌లైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు రెండిటికి ఎలిజిబుల్ అయితే గనక ఏదో ఒకటి అప్లై చేసిన తర్వాత కానిస్టేబుల్ అయితే అప్లై చేసేసి మీకు ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఫీజ్ పేమెంట్ అవన్నీ అయిపోయిన తర్వాత సో, ఒక 30 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ సేమ్ అదే విధంగా లాగిన్ అయ్యి ఇక్కడ సబ్ ఇన్స్‌పెక్టర్ దగ్గర క్లిక్ చేసి మీరు సబ్ ఇన్స్‌పెక్టర్ అయితే అప్లై అయితే చేసుకోండి. రెండిటికి ఎలిజిబుల్ ఉంటే మీరు రెండిటికి అప్లై చేయొచ్చు. లేదా మీరు ఏది ఎలిజిబుల్ ఉందో ఒకటే అప్లై చేయాలనుకుంటే మీరు దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ అయితే క్లిక్ చేయాలి. దానికి ముందు ఒకసారి ఇన్‌స్ట్రక్షన్స్ చూద్దాం. సో, ఇన్‌స్ట్రక్షన్స్‌లో ఏం చెప్తున్నారంటే మీకు ఒక అప్లికేషన్ పెడితే చాలని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ జోన్స్ గాని అవి కూడా ఇవ్వలేదు. మనకి ఆర్ఆర్‌బీ టెక్నీషియన్ చూస్తే ఇక్కడ జోన్ సెలెక్ట్ చేసుకోమని ఆప్షన్ అయితే ఇచ్చేవాళ్ళు. అలాగే లాస్ట్ ఇయర్ కూడా ఆర్‌పీఎఫ్ అంటే లాస్ట్ ఇయర్ మీన్స్ లాస్ట్ టైమ్ నోటిఫికేషన్ పడినప్పుడు గ్రూపులుగా డివైడ్ చేసి ఏబీసీడీ అని చెప్పి దాంట్లో కొన్ని జోన్స్ అయితే ఇచ్చి ఆ విధంగా ఆర్‌పీఎఫ్ అయితే ఇచ్చారు. బట్ ఈసారి ఓవరాల్ వేకెన్సీస్ అనేవి ఇచ్చి పీఓ టైప్‌లో ఇండియా వైడ్ కాంపిటీషన్‌లో ఉండే విధంగా అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి క్లారిటీ అయితే రావాల్సింది. మోస్ట్‌లీ ఇండియా వైడ్ కాంపిటీషన్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇక్కడ జోన్స్ అనేవి అయితే ఇవ్వలేదు కాబట్టి, అప్లై ప్రాసెస్‌లో కూడా ఎక్కడా మెన్షన్ చేయలేదు. అలాగే చాలామంది మెడికల్ గురించి అయితే అడుగుతున్నారు. ఎవరైతే ఐసైట్ ఉంటుందో వేరింగ్ గ్లాసెస్ అంటే ఐసైట్ ఉన్నవాళ్ళు, హావింగ్ ఫ్లాట్ ఫుట్ ఉన్నవాళ్ళు, నాక్ నీస్ ఉన్నవాళ్ళు, స్క్వింట్ ఐస్ ఉన్నవాళ్ళు, కలర్ బ్లైండ్‌నెస్ ఉన్నవాళ్ళు, అదర్ బాడీ ఇన్ఫర్మిటీస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్‌మెంట్. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. కాబట్టి ఎవరన్నా ఇటువంటి మెడికల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా ఉన్న వాళ్ళకి అప్లై చేసుకునే అవకాశం అయితే ఉండదు. ఓకే. ఇన్‌స్ట్రక్షన్ చూసుకున్న తర్వాత మీరు కానిస్టేబుల్ ఫస్ట్‌గా అప్లై చేయాలనుకుంటే కానిస్టేబుల్ దగ్గర టిక్ మార్క్ పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అకౌంట్ ఈస్ వెరిఫైడ్ విత్ ఆధార్ కార్డ్ అని పైన ఉంటుంది. ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఆల్రెడీ మీరు క్రియేట్ అకౌంట్ అప్పుడు క్రియేట్ చేసిన డీటెయిల్స్ వస్తాయి. మిగతా డీటెయిల్స్ ఏవైతే అడుగుతుందో అవి ఫిలప్ చేయండి. కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియన్. మీ యొక్క 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఉన్న విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది, అలాగే ఏజ్ ఎంత అనేది ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఫుల్ నేమ్ మనకి 10థ్ మార్క్ లిస్ట్‌లో ఉన్నట్టు విధంగా మీ నేమ్,
అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్, అలాగే మీ ఈమెయిల్, మొబైల్ నంబర్, జెండర్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతాయి. ఏదైనా డిస్‌ప్లే అవ్వకపోతే ఎంటర్ చేయండి. మ్యారిటల్ స్టేటస్ అన్‌మ్యారీడా, మ్యారీడా అని ఎంటర్ చేసుకోండి. రిలీజియన్ హిందూ అయితే హిందూ ఏదైతే అది. అలాగే మదర్ టంగ్ ఏదన్నది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీకు ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ డిఫాల్ట్‌గా ఉంటుంది. మీకు ఏ లాంగ్వేజ్‌లో ఎగ్జామినేషన్ కావాలో ఇంగ్లీష్‌తో పాటుగా దాన్ని ఇక్కడ మీడియం ఆఫ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే 12వ తరగతి మార్క్ లిస్ట్, 10థ్ మార్క్ లిస్ట్‌లో ఐడెంటిఫికేషన్ మార్క్, పుట్టుమచ్చల డీటెయిల్స్ ఉంటాయి. అవి ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు కూడా ప్రాపర్‌గా విజిబుల్‌గా ఉంటే గనక వాటిని ఎంటర్ చేయండి. లేదా మీకు లాంగ్ బ్యాక్ ఎప్పుడో 10థ్ అయింది. ఇప్పుడు అవి సరింగా లేవు. వేరే ఏదైనా ఎంటర్ చేయాలనుకుంటే మోస్ట్‌లీ వాటిని ఎంటర్ చేయండి. మోస్ట్‌లీ 10థ్ మార్క్ లిస్ట్‌లో ఉన్నవే ప్రిఫర్ చేయండి. ఓకే. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయో లేవో చూసుకున్న తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ కమ్యూనిటీ డీటెయిల్స్‌లో మీ క్యాస్ట్ డీటెయిల్స్ అడుగుతుంది. మీరు అన్‌రిజర్వ్ అయితే గనక సింపుల్‌గా అన్‌రిజర్వ్ పెట్టి నెక్స్ట్ కొట్టేయండి. ఎటువంటి డీటెయిల్స్ ఫిలప్ చేయాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మీరు ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ వాళ్ళైతే గనక మీకు ఓబీసీ క్రిమిలేయరా, నాన్ క్రిమిలేయరా అడుగుతుంది. మీ మార్క్ లిస్ట్‌లో చెక్ చేయండి. మార్క్ లిస్ట్‌లో ఏదైతే ఉంటుందో సో, మార్క్ లిస్ట్ అంటే ఐ మీన్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఓబీసీలో గనక మీరు క్రిమిలేయర్‌కి చెందుతారా లేదా అని చెప్పి ఓకే. డు యూ కమ్ అండర్ ద ఓబీసీ నాన్ క్రిమిలేయర్ ఓకే. నాన్ క్రిమిలేయర్ కింద చెందితేనే మీకు రిజర్వేషన్ అనేది అయితే వర్తిస్తుంది. మీరు రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ ఓబీసీ వాలిడిటీ అనేది 1 ఫైనాన్షియల్ ఇయర్ ఒక ఆర్థిక సంవత్సరం. ఎందుకంటే ప్రతి ఇయర్ కూడా మన ఇన్‌కమ్ మారుతూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ఓబీసీ స్టేటస్ మారుతుంది కాబట్టి మీరు ఈ ఇయర్‌లో ఫైనాన్షియల్ ఇయర్‌లో తీసుకున్న ఏదైతే లేటెస్ట్ ఓబీసీ సర్టిఫికేట్ ఉంటుందో ఆ సర్టిఫికేట్ యొక్క నంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎవరు ఇష్యూ చేస్తారు? ఇష్యూ చేసిన అథారిటీ ఎవరు? మీరు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకున్నారా? లేదా మనకి తహసీల్దార్ మనకి ఈ విధంగా ఉంటాయి కదా! కొంతమంది కోర్ట్‌లో కూడా తీసుకుంటూ ఉంటారు. జడ్జెస్ కూడా ఇస్తూ ఉంటారు. ఎక్కడి నుండి తీసుకున్నారో లిస్ట్‌లో దాన్ని సెలెక్ట్ చేసుకొని, ఎప్పుడు ఇష్యూ చేశారనేది డేట్ ఆఫ్ ఇష్యూ దగ్గర అయితే ఎంటర్ చేయండి. ఇన్ కేస్ ఎస్సీ వాళ్ళైతే గనక ఎస్సీ వాళ్ళు కూడా సెంట్రల్ ఫార్మాట్ సర్టిఫికేట్ తీసుకొని, ఆ సెంట్రల్ ఫార్మాట్ ఎస్సీ వాళ్ళైతే సర్టిఫికేట్ కూడా అప్‌లోడ్ చేయాలి. ఎందుకంటే ఎస్సీ వాళ్ళకైతే గనక మనకి ఫ్రీ ట్రావెలింగ్ పాస్ అనేది అయితే ఇస్తారు కదా! దానికోసం వాళ్ళు ఎస్సీకి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ సెంట్రల్ ఫార్మాట్ అయితే అప్‌లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఓబీసీ వాళ్ళు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు కానీ క్యాస్ట్ నంబర్, ఇష్యూయింగ్ అథారిటీ, డేట్ ఆఫ్ ఇష్యూ అనేది అయితే ఫిలప్ చేయాలి. సో, నెక్స్ట్ అడ్రెస్ డీటెయిల్స్, పోస్టల్ అడ్రెస్ డీటెయిల్స్ ఫిలప్ చేయాలి. ప్రెజెంట్ మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ అడ్రెస్, అలాగే పర్మనెంట్ అడ్రెస్ 2 ఫిలప్ చేయాలి. 2 ఒకటైతే సింపుల్‌గా మనకి సేమ్ ఎంటర్ చేయండి. టిక్ మార్క్ పెడితే కింద ఆటోమేటిక్‌గా 2 సేమ్ అయితే డిస్‌ప్లే అవుతాయి. లేదు వేరు వేరు ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. మీ స్టేట్ ఏంటి, డిస్ట్రిక్ట్ ఏంటి, అడ్రెస్ డీటెయిల్స్ అలాగే సిటీ ఏంటి, పిన్ కోడ్ ఏంటి ఇవన్నీ కూడా మిస్టేక్ లేకుండా ఫిలప్ చేయండి. మీకు నోటిఫికేషన్‌లో అప్లై చేసేటప్పుడు ఎక్కడా కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఇవ్వరు. మరి సెంటర్ ఎలా అలాట్ చేస్తారంటే మీరు ఇక్కడ ఇచ్చే ప్రెజెంట్ అడ్రెస్ యొక్క పిన్ కోడ్ బేస్ చేసుకొని ఈ పిన్ కోడ్‌కి దగ్గరలోనే ఇస్తారు. కాకపోతే ఫస్ట్ మనకి మహిళలు ఎవరైతే ఉంటారో ఫీమేల్‌కి ఫస్ట్ అలాట్ చేస్తారు. జనరల్‌గా పీడబ్ల్యూ వాళ్ళకి ఫస్ట్ అలాట్ చేస్తారు. ఇది పీడబ్ల్యూకి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఫస్ట్ ఫీమేల్‌కి అలాట్ చేసి పిన్ కోడ్‌కి దగ్గరలో నెక్స్ట్ మేల్ క్యాండిడేట్స్‌కి అయితే దగ్గరలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మనకి పర్సనల్ డీటెయిల్స్ తర్వాత ఇంకా ఫిలప్ చేయాల్సినవి ఎక్స్ సర్వీస్ మెన్ అయితే యెస్ ఆర్ నో అని పెట్టండి. పీడబ్ల్యూ అలాగే ఎలిజిబిలిటీ లేదు కాబట్టి నో అని ఉంటుంది. అలాగే ఈబీసీ సర్టిఫికేట్ హోల్డర్ మోస్ట్‌లీ ఇది అవాయిడ్ చేయండి. ఎందుకంటే చాలా చోట్ల ఈబీసీ ఇవ్వట్లేదు. ఎవరి యాన్యువల్ ఇన్‌కమ్ సంవత్సర ఆదాయం 50,000 కన్నా తక్కువ ఉంటుందో వాళ్ళు ఈబీసీ కిందకొస్తారు. ఇంకా రూల్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకొని మీరు ఈబీసీ కిందకి వస్తారా రారా ప్రాపర్‌గా తెలుసుకొని మాత్రమే పెట్టండి. 250 ఫీ ఎగ్జంప్షన్ కోసం బై మిస్టేక్ మీరు పెట్టేస్తే తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడైతే ఇబ్బంది పడతారు. అలాగే చాలామంది ఈడబ్ల్యూఎస్ ఏమో అనుకుంటారు. ఈడబ్ల్యూఎస్ వేరు, ఈబీసీ వేరు. అది కూడా తెలుసుకోండి. అలాగే మీరు రైల్వేలో ఎవరైనా ఎంప్లాయ్ అయితే గనక యెస్ అని చెప్పి ఆ డీటెయిల్స్ ఫిలప్ చేయండి. లేకపోతే నో అని అయితే పెట్టండి. ఓకే. అలాగే మీరు ఎంప్లాయ్ అయితే గనక డీటెయిల్స్ ఫిలప్ చేయండి. అలాగే సీసీఐఏ కోర్స్ కంప్లీటెడ్ యాట్ అప్రెంటిస్ అయితే గనక యెస్ లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ అప్లై చేసిన వాళ్ళకి ఎగ్జామ్ రాసిన తర్వాత ఫీ రిఫండ్ చేయాలి కాబట్టి బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు కదా! నేమ్ ఆఫ్ ద అకౌంట్ హోల్డర్, అకౌంట్ నంబర్, కన్ఫర్మ్ అకౌంట్ నంబర్ దగ్గర మరొకసారి అకౌంట్ నంబర్ ఎంటర్ చేయండి. ఆ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్‌సి కోడ్ లేటెస్ట్‌ది ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయండి. చాలా బ్యాంక్స్ మనకి రీసెంట్‌గా ఐఎఫ్ఎస్‌సి కోడ్స్ మెర్జ్ అవ్వడం వల్ల చేంజ్ అయ్యాయి. మీరు పాత పాస్‌బుక్ యూజ్ చేస్తుంటే దాంట్లో ఓల్డ్‌ది ఉంటుంది కాబట్టి ఒకసారి కన్ఫర్మ్ చేసుకొని ఐఎఫ్ఎస్‌సి కోడ్ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయండి. అలాగే నేమ్ ఆఫ్ ద బ్యాంక్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్‌ని ఎంటర్ చేయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే స్టేట్ బ్యాంక్ అలాగే ఏదైతే అది. ఓకే. అలాగే బ్యాంక్ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అయితే అవుతాయి. సో, డీటెయిల్స్ అనేవి ఎవరి అకౌంట్ వాళ్ళే మోస్ట్‌లీ ఇచ్చుకోండి. సో, అప్పుడు ఇష్యూ ఉండదు. లేదు ఇంకా వేరే ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళది ఇచ్చుకోండి. ఒకళ్ళకి ఒకే అకౌంట్ ఇద్దరు ముగ్గురికైతే ఇవ్వకండి. మళ్ళీ ఫీ రీఫండ్ అప్పుడైతే ఇబ్బంది అయితే అవుతుంది. కాబట్టి ఇవి క్లియర్‌గా మిస్టేక్ లేకుండా ఫిలప్ చేస్తేనే మీకు ఫీ రీఫండ్ అయితే 500 పే చేసిన వాళ్ళకి 400 బ్యాంక్ చార్జెస్ డిడక్ట్ చేసుకొని, 250 పే చేసిన వాళ్ళకి 250 బ్యాంక్ చార్జెస్ డిడక్ట్ చేసుకొని అయితే మీకు రావడం అయితే జరుగుతుంది.
నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర మీ యొక్క 10th మార్క్ లిస్ట్ ఆ కానిస్టేబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10th అర్హత కాబట్టి మీ 10th మార్క్ లిస్ట్‌లో పక్కన పెట్టుకొని 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు, రోల్ నంబర్ ఏంటి, పర్సెంటేజ్ ఎంత, ఈ 10థ్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వన్ బై వన్ మీరు ఎంటర్ చేసి యాడ్ చేయండి. అలాగే ఎస్ఏ అప్లై చేసినప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా డిగ్రీ ఏ యూనివర్సిటీ, ఎంత పర్సెంటేజ్, రోల్ నంబర్ ఎంత, ఇలాంటి డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవైతే యాడ్ చేయాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గర 10థ్‌తో పాటుగా మీకు కావాలంటే అడిషనల్ కూడా యాడ్ అని క్లిక్ చేసి మీకున్న అడిషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి కూడా ఎంటర్ అయితే చేసుకోవాలనుకుంటే చేసుకోండి. అలాగే అప్‌లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్ అయితే నెక్స్ట్ ఉంటుంది. ఇక్కడ మీ యొక్క ఫోటో అలాగే సిగ్నేచర్ అనేది అప్‌లోడ్ చేయాలి. సిగ్నేచర్ ప్రాపర్‌గా చూసుకోండి. అక్కడ సెట్ చేసేటప్పుడు మీకు ఒక్కొక్కసారి అయితే పెద్ద సిగ్నేచర్ చేస్తే అదైతే బయటకొచ్చేస్తుంది బాక్స్ బయటికి. మీ సిగ్నేచర్ అనేది బాక్స్‌లో ఉండే విధంగా ప్రాపర్‌గా చిన్నగా సైన్ అయితే చేయండి. అలాగని మరీ చిన్నగా కనబడకుండా కాదు, కనబడే విధంగానే బట్ ఆ బాక్స్‌లో ఫిట్ అయ్యే విధంగా మీరు అప్‌లోడ్ చేసేటప్పుడు తెలుస్తుంది. అలాగే ఫోటో అనేది వైట్ బ్యాక్‌గ్రౌండ్ కంపల్సరీగా ఉండాలి. 90% వైట్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోతే అక్కడ ఫోటో అనేదైతే అవ్వట్లేదు. మీరు ఫోటో సిగ్నేచర్ ఖచ్చితంగా ప్రాపర్‌గా ఇచ్చిన ఫార్మాట్ సైజ్‌లో సెట్ చేస్తేనే అవుతుంది. లేకపోతే ఫోటో ప్రొఫైల్ దగ్గర అప్‌లోడ్ చేసే దగ్గర ఇబ్బంది పడతారు. నేను ఆల్రెడీ ఫోటో సిగ్నేచర్ ఎలా సెట్ చేసుకోవాలి, మనకి ఏ సైజ్‌లో కావాలితే ఆ సైజ్‌లో ఎలా మార్చుకోవాలని వీడియో చేశాను. ఆ లింక్ మీకు పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర వదిలేస్తాను. దాన్ని చూసి మీరు ఫోటో సిగ్నేచర్ ప్రాపర్‌గా సెట్ చేసుకొని, మీరైతే ఆ డాక్యుమెంట్స్ అయితే అప్‌లోడ్ చేయండి. ప్రాపర్‌గా అప్‌లోడ్ అయిన తర్వాత వైట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకే. అది అయితే గుర్తుపెట్టుకోండి. అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రిఫరెన్స్ ఏమన్నా అడిగితే ప్రిఫరెన్స్ ఇచ్చుకొని ప్రివ్యూ చూసుకొని మీరు నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీజు ఉన్నవాళ్ళు ఫీజు అనేది పేమెంట్ చేయాలి. మీరు యూపీఐ, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జామినేషన్ ఫీజ్ పే చేసి మీరు అక్కడితో అప్లికేషన్ అనేది ఫైనల్‌గా సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ప్రాసెస్ అయితే పూర్తవుతుంది. అప్లై చేసేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క రికార్డ్స్ అనేవి అప్లికేషన్ హిస్టరీలోకి వెళ్తే మీరు ఆల్రెడీ అప్లై చేసిన ఏవైతే నోటిఫికేషన్స్ ఉంటాయో మీరు ఏఎల్‌పీ టెక్నీషియన్ కూడా అప్లై చేస్తే అవి కూడా ఉంటాయి. వాటి యొక్క స్టేటస్ అప్లికేషన్ స్టేటస్ ఏంటి? మోడిఫికేషన్ ఏమైనా చేస్తే దాని స్టేటస్, పేమెంట్ స్టేటస్ ఏంటి? ఓకే. లేదా వెరిఫై పేమెంట్ అనేది గానీ, వ్యూ అప్లికేషన్ ఇవన్నీ కూడా ఇక్కడైతే డిస్‌ప్లే అవుతాయి. మీరు అప్లై చేసిన ఒక 30 మినిట్స్ తర్వాత వచ్చి చెక్ చేయండి. లేదా 1 డే తర్వాత గానీ చెక్ చేయండి. ఇన్‌కేస్ ఏదైనా పెండింగ్ పడితే గనక. ఓకే. ఒక్కొక్కసారి పేమెంట్ అనేది పెండింగ్‌లో ఉంటుంది. కాసేపు ఉన్న తర్వాత 1 అవర్, 2 అవర్ తర్వాత వెయిట్ చేసి చెక్ చేయండి. ఏదైనా ఇష్యూస్ ఉంటే గనక మీకు హెల్ప్ డెస్క్ నంబర్స్ గానీ, మెయిల్ ఐడీస్ గానీ ఇచ్చారు కాబట్టి రైల్వేకైతే మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. ఓకే. మోస్ట్‌లీ మీకు ఎక్కడ కూడా ఇబ్బందయితే ఉండదు. ఫ్రీగానే అయిపోతుంది. కాపోతే ఫోటో, సిగ్నేచర్ దగ్గర మాత్రం కొంతమంది ఇబ్బంది పడే అవకాశం ఉంది. మీరు ప్రాపర్ ఫార్మాట్‌లో జేపీజీ ఫార్మాట్, ప్రాపర్ సైజ్ గాని, వైట్ బ్యాక్‌గ్రౌండ్ గాని అప్‌లోడ్ చేస్తే గనక ప్రాపర్‌గా మీకు ఫాస్ట్‌గానే అయిపోతుంది. అవి ఎలా చేసుకోవాలన్నది ఆల్రెడీ వీడియో చేశానని చెప్పాను కదా! లింక్ కూడా పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర ఇస్తాను. చెక్ చేసుకొని ఆ విధంగా సెట్ చేసుకున్నట్లయితే మీకు అక్కడ కూడా ఇబ్బందుండదు. మనకి లాస్ట్ డేట్ దాకా వచ్చేదాకా సర్వర్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి వీలైనంత త్వరగా అప్లై చేసే ప్రయత్నం చేయండి. ఎవరికైనా అప్లై చేసేటప్పుడు సర్వర్ ఇష్యూస్ గాని ఫేస్ చేస్తూ ఉంటే మిడ్‌నైట్ ఆర్ ఎర్లీ మార్నింగ్ ట్రై చేసినట్లయితే మీకైతే ఈజీగానే అయితే అయిపోతుంది. ఓకే. ఇది అప్లై చేసే విధానం అనేది మీకు క్లారిటీగా అయితే అర్థమైందనుకుంటున్నాను. ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే సిలబస్ వీడియో గాని, నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ అప్‌లోడ్ చేశాను. ఆ డీటెయిల్స్ కూడా ఎవరైనా చూడని వాళ్ళుంటే రీసెంట్ వీడియోస్‌లోకి వెళ్లి చూడండి. అలాగే నేను అప్‌కమింగ్ ప్రిపరేషన్‌కి సంబంధించిన వీడియోస్ కూడా అప్‌లోడ్ చేస్తాను కాబట్టి మీరు మిస్ కాకూడదనుకుంటే మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే ఎవరికైనా పీడిఎఫ్స్ కావాలనుకుంటే కరెంట్ అఫైర్స్ గాని, క్విజ్‌కు ప్రస్తుతం ఆఫర్‌లో ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అక్కడి నుండి చెక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే. థాంక్ యూ.